హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో లైమ్ సోడా ప్రాసెస్ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ మెథడ్ ఫర్ వాటర్ సాఫ్టనింగ్ అంటే మనం వాటర్ సాఫ్టనింగ్కి యూజ్ చేసే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్లో ఈ లైమ్ సోడా ప్రాసెస్ అనేది కూడా ఒకటి అనమాట. అంటే లైమ్ కానీ సోడాని కానీ యూజ్ చేసి మనం ఈ ప్రాసెస్ అనేది మనం చేస్తామన్నమాట. అసలు లైమ్ సోడా ప్రాసెస్ అంటే ఏమిటి, ఈ సాఫ్టనింగ్లో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్రిన్సిపల్ ఇన్ దిస్ మెథడ్ ద సాల్యుబుల్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ఇన్ వాటర్ అంటే మనకి వాటర్లోని కాల్షియం మెగ్నీషియమ్స్ అనేవి డిజాల్వ్డ్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. సాల్యుబుల్ అంటే కాల్షియం క్లోరైడ్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఈ విధంగా మనకి ఈ సాల్ట్స్ అనేవి వాటర్లో సాల్యుబుల్ అయి ఉంటాయి అన్నమాట. ఆర్ట్ ఈస్ కెమికల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఇన్సాల్యుబుల్. కెమికల్లీ అంటే అండి మనం ఇక్కడ కెమికల్స్ని యూజ్ చేసి వాటిని సాల్యుబుల్ అయిన వాటిని మనం ఇన్సాల్యుబుల్ ఫామ్లోకి దాన్ని తీసుకొస్తాం అనమాట. కాంపౌండ్స్ లైక్ పీపీటీ అంటే ప్రెసిపిటేట్ అంటే మనం ఇన్సాల్యుబుల్ కాంపౌండ్స్లో బై యాడింగ్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ లైమ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సోడా Na2CO3 సోడియం బైకార్బోనేట్ అంటే మనం లైమ్ని సోడాని ఉపయోగించి వాటర్లో సాల్యుబుల్ అయినటువంటి సాల్ట్స్ కాల్షియం క్లోరైడ్ మెగ్నీషియం సల్ఫేట్ ఈ విధంగా కాల్షియం మెగ్నీషియం ఫామ్లో ఉన్నటువంటి సాల్ట్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక లైమ్ సోడా యూజ్ చేసి దాన్ని మనం ఇన్సాల్యుబుల్ ఫామ్లోకి మార్చడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఇన్సాల్యుబుల్ ఫామ్లో అయినప్పుడు మనకి ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది కదా, దీన్ని విచ్ కెన్ బి రిమూవ్డ్ బై సెటిలింగ్ అండ్ ఫిల్టరేషన్. సెటిలింగ్ అంటే మనం స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందండి, ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిన వాటర్ అది కాసేపు వాటర్ స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు స్లోగా సెటిల్ అవి కింద స్టాగ్నెట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఫిల్టరేషన్, ఆ వాటర్ని ఫిల్టర్ చేయడం వల్ల కూడా ఆ ప్రెసిపిటేట్ అనేది పోయి మనకి సాఫ్ట్ వాటర్ అనేది వస్తుంది అనమాట. ప్రిన్సిపల్ అర్థమైంది కదండి. లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ లైమ్ వాటర్ సస్పెన్షన్ అంటే ఇప్పుడు వాటర్లో మనం లైమ్ని యాడ్ చేసినప్పుడు అది ఏమవుద్దండి, ఇలాగా సస్పెండెడ్ పార్టికల్స్ కింద మిల్కీగా ఉంటుందన్నమాట అండి. అంటే క్లియర్గా ఉండదు సొల్యూషన్, అది మిల్క్ ఆఫ్ లైమ్. స్లాక్డ్ లైమ్ అంటే అండి క్లియర్ డికెంటెడ్ సొల్యూషన్. అదే బేకర్లో తీసుకుని మనం వాటర్లోకి కెమికల్ యాడ్ చేసినప్పుడు అది కాసేపు అదే విధంగా స్టోర్ చేసాం అనుకోండి, ఈ ఫామ్ అయిన ప్రెసిపిటేషన్ ఏమవుతుందండి, కిందకు వచ్చి సెటిల్ అయిపోతుంది. అంటే ప్రెసిపిటేషన్ అంతా కింద సెటిల్ అయిపోతుంది, పైన క్లియర్ వాటర్ అనేది ఉంటుందన్నమాట అండి. దీన్నే మనం స్లాక్డ్ లైమ్ అంటామండి. ఇది క్లియర్ డికెంటెడ్ సొల్యూషన్. క్విక్ లైమ్ అంటే అండి కాల్షియం ఆక్సైడ్ సిఏఓ. దీనికి వాటర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందండి, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట అండి. CaOH ట్వైస్. క్లియర్ ఫ్రెండ్స్. క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ని వాటర్తో ట్రీట్ చేసినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సోడా అంటే సోడియం కార్బోనేట్. దీన్ని మనం సోడా యాష్ అని కూడా చెప్తారన్నమాట. ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే మనం ఫస్ట్ ఇప్పుడు హార్డ్ వాటర్ని తీసుకున్నామండి. హార్డ్ వాటర్ని తీసుకుని దానికి లైమ్ కానీ సోడా కానీ యాడ్ చేసాం. అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ సోడియం కార్బోనేట్ని కానీ యాడ్ చేసాం. ఇప్పుడు మనం రా వాటర్ తీసుకుని మనం దానికి లైమ్ కానీ సోడా కానీ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేయాలన్నమాట. తరువుగా మిక్స్ చేయాలి. అది మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందండి, వాటర్లో ఉన్నటువంటి కాల్షియం ఇంప్యూరిటీస్ మెగ్నీషియం ఇంప్యూరిటీస్ ఉంటాయి. అంటే సాల్యుబుల్ ఫామ్లో మనకి ఏముంటాయండి, కాల్షియం క్లోరైడ్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఈ విధంగా ఉంటాయి కదండి సాల్యుబుల్ ఫామ్లో. ఇవి లైము సోడా యాడ్ చేసి స్టిర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందండి. కాల్షియం ఏ విధంగా ఫామ్ అవుతుంది, కాల్షియం కార్బోనేట్ కింద, మెగ్నీషియం వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కింద ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇవి ఇన్సాల్యుబుల్ మనకి రా వాటర్లో వచ్చేసి సాల్యుబుల్. ఈ విధంగా ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేషన్ ఎప్పుడైతే ఫామ్ చేసిందో దీన్ని సెటిల్ డౌన్ చేసి మనం ఫిల్టరేషన్ చేస్తాం అనమాట అండి. ఓకేనా, దీని ప్రాసెస్ అర్థమైంది కదండి. ఇప్పుడు ఇది లైమ్ సోడా ప్రాసెసెస్ 2 టైప్స్. అంటే లైమ్ సోడా ప్రాసెస్ని మనం 2 టైప్స్లో చేస్తాం అనమాట. ఆన్ ది బేసిస్ ఆఫ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ని బేస్ చేసుకుని మనం లైమ్ సోడా ప్రాసెస్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. ఒకటి కోల్డ్ లైమ్ సోడా మెథడ్ అండ్ హాట్ లైమ్ సోడా మెథడ్. అంటే కోల్డ్ లైమ్ అంటే మనం రూమ్ టెంపరేచర్ దగ్గర దీన్ని చేయడం జరుగుతుంది అనమాట. అంటే అరౌండ్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం ఈ ప్రాసెస్ని చేసినట్లయితే లైమ్ని సోడాని యూజ్ చేసి మనం వాటర్ని సాఫ్ట్ వాటర్ కింద ట్రీట్ చేయడం జరిగితే దాన్ని లైమ్ సోడా మెథడ్, కోల్డ్ లైమ్ సోడా మెథడ్ అని. అదేవిధంగా
రూమ్ టెంపరేచర్ కాకుండా అరౌండ్ 90 to 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర మనం ఈ ప్రాసెస్ని చేసినట్లయితే దాన్ని హాట్ లైమ్ సోడా మెథడ్ అని అంటాం అనమాట అండి. ఇందులో కూడా మళ్ళీ ఈ ప్రాసెస్ని 2 టైప్స్ కింద చేస్తారనమాట. బ్యాచ్ ప్రాసెస్ అంటే ఏంటండి, బ్యాచ్ల కింద చేయడం. మీకు బ్యాచ్ ప్రాసెస్ అందులోనే మీనింగ్ ఉంది. ఇప్పుడు మనం తీసుకుని దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. చేసిన తర్వాత ఈ వాటర్ సెటిల్ అయిన తర్వాత, సాఫ్ట్ వాటర్ ఫామ్ అయిన తర్వాత ఈ వాటర్ని తీసేసుకుని మళ్ళీ వాటర్ని తీసుకుని మళ్ళీ చేస్తాం అనమాట. దీన్ని బ్యాచ్ కింద చేయడానికి దీన్ని బ్యాచ్ ప్రాసెస్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ప్రాసెస్. అంటే మనకి ఇక్కడ రా వాటర్ ఏమవుతుందండి, కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. రా వాటర్ అనేది కంటిన్యూస్గా ఫీడ్ అవుతూ ఉంటుందండి. అదేవిధంగా సాఫ్ట్ వాటర్ అవుట్పుట్ కూడా మనకి సాఫ్ట్ వాటర్ అనేది కంటిన్యూస్గా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందండి, రా వాటర్ ఒకసారి ఫిల్ చేసి సాఫ్ట్ వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫిల్ చేస్తాం. అంటే బ్యాచ్ కింద చేస్తాం ఈ ప్రాసెస్ని. అందుకే బ్యాచ్ ప్రాసెస్ అంటాం. కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఇక్కడ రా వాటర్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది, ఇక్కడ కెమికల్స్ యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, మనకి సేమ్ అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది సాఫ్ట్నింగ్ వాటర్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సేమ్ ఇందులో హాట్ లైమ్ సోడా ప్రాసెస్లో కూడా బ్యాచ్ ప్రాసెస్ కానీ కంటిన్యూస్ ప్రాసెస్ కింద చేయడం జరుగుతుంది అనమాట. అసలు ఈ కోల్డ్ లైమ్ సోడా మెథడ్ అనేది, హాట్ లైమ్ సోడా మెథడ్ అనేది మీకు నేను తర్వాతి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.